ఎంతో ఇష్టం మీద ఒక కుక్కనైతే తెచ్చుకున్నాం. అది ఒకప్పుడు మా ఇంట్లో మా తాతల టైంలో ఒక మంచి కుక్కని పెంచుకున్నారు. అయితే అది అప్పట్లో పెంచుకున్నారు కానీ ఇప్పట్లో అంత ఓపిక ఎవరికి లేవు. అలాగని మేము కూడా ఇంకా తెచ్చుకోవాలి ఇంట్లో ఉంటే మనకి బాగుంటది అని ఎంతో ప్రేమతో ఒక కుక్క పిల్లనైతే తెచ్చుకున్నాం దాదాపు 2 నెలల వరకి మా దగ్గర బాగానే ఉంది. కుక్కకి సంబంధించిన అన్ని ఫుడ్ కూడా నేను యూట్యూబ్‌లో చూసి కొన్ని సెర్చ్ చేసి గూగుల్‌లో ఎట్లాంటి ఫుడ్ పెడితే బాగుంటదనేసి అన్ని విధాలుగా ఫుడ్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా హుషారుగా, యాక్టివ్‌గా పనిచేసేది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మా పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది. చాలా మంచిగా ఆడుకునేది. చాలా యాక్టివ్‌గా ఉండేది. 2 మంత్స్ వరకి మాకైతే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేది. ఎంతవరకున్నా మేము మా పని చేసుకొని ఇంటికొస్తే ఆ కుక్కని చూస్తే మాకు ఎక్కడో తెలియని హ్యాపీనెస్. అది తినే విధానం కానీ వచ్చి మన మీద పడుకొని కొరకడము. కొరకడం అంటే కొరకడం కాదు. కాకపోతే చిలిపి చాష్టలనమాట. ఆ విధంగా మా దగ్గర చాలా రకాలుగా చాలా మంచిగా ఉన్నది. కానీ మాకు మా దగ్గర కుక్కలు పచ్చరామో ఏమో తెలియదు కానీ అన్ని విధాలుగా జరుగుతున్నాయి. మంచి వ్యాపారంగా మంచిగా పెట్టాను. ప్రత్యేకంగా దానికి డబ్బులు కూడబెట్టి మరి నేను ప్రత్యేకంగా ఫుడ్ పెట్టాను. అంత మంచిగా ఫుడ్ పెట్టి బాగా మంచిగా తయారు చేశాము. సడన్గా ఏమైందో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వ్యాధి తెలియదు. మా గల్లీలో ఒక పిచ్చి కుక్క ఉంది. ఆ పిచ్చి కుక్కకి దగ్గర దగ్గర ఒక 12 దాకా పిల్లలు పుట్టాయి. ఆ పిచ్చి కుక్క రోగం ఆ పిల్లలకి వచ్చింది. ఆ పిచ్చి కుక్కలు మేము లేని టైంలో మా కుక్క దగ్గరికి వచ్చిపోయేటివంట. పక్కల వాళ్ళు చెప్పేవారు. అవి 12 కుక్క పిల్లలు చనిపోయాయి, చిన్న పిల్లలు. ఆ వ్యాధి దీనికి సోకింది. మస్తు విధాలుగా కనుక్కొని ఈ డాగ్‌కి సంబంధించిన ఇంజెక్షన్ చేసే డాక్టర్‌ని కలిసి అన్ని విధాలుగా అన్ని ఇంజెక్షన్ చేశాను. ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా ట్రై చేశాను. దాన్ని రికవర్ చేయాలి, మంచి చేయాలని. కానీ ఆ రోగం తనని వెంటాడి నరక యాతన చూపించి తనని ఆ కనపడని ఆ పైలోకానికి తీసుకొని వెళ్ళాడు. చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే మాతో ఎంతో చిలిపిగా ఎంతో ప్రేమ చూపించేది. మేము ఎంత వర్క్ చేసినా మా దగ్గర వచ్చి మంచిగా ఉండేది. మా మీద పడుకునేది. చాలా మా గల్లీలో ఎవరొచ్చినా మంచిగా ఫన్ చేస్తూ మంచిగా చాలా బాగుండేది. అది లేని లోటు అంటేనే చాలా బాధేస్తుంది. లేక లేక ఒక కుక్క పిల్లని పెంచుకొని చూద్దాం అని పెద్దగా అయితే మా పొలం దగ్గర తొలకపోయి అక్కడ మంచిగా అక్కడనే దానికి ఫుడ్ గిడ్డు పెట్టి పొలం దగ్గరనే పెట్టుకుందామని ప్లానింగ్ ఉండే. చిన్నగా ఉన్నప్పుడు అక్కడ పెడితే దానికి సరిగా ఫుడ్ దొరకదని ఇంటి దగ్గరనే పెట్టుకున్నాను. కానీ ఆ భగవంతుడు